మేము కస్టమర్లకు ఒక అవకాశం కూడా ఇస్తున్నాము. అందరికీ అందుబాటులో ఉండేలాగా 3 నెలల నుండి 6 నెలల వరకు సమయం ఇస్తున్నాము. మరియు 1 సంవత్సరం సమయం కూడా ఇస్తున్నాము. 1 సంవత్సరానికి ఎక్స్ట్రా అమౌంట్ ఉంటుంది. మా వీడియో తొలిసారిగా చూసినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు షేర్ చేయండి. మరికొన్ని కొత్త వెంచర్ల గురించి తెలుసుకోవడానికి పూర్తి వివరాలకు సంప్రదించండి 7396667776. థ్యాంక్ యూ సార్. గ్రాండ్ వెల్కమ్. చాలా వేగంగా బుకింగ్స్ జరుగుతూ ఉన్నాయి. కస్టమర్లు సైట్ చూసి పూర్తి వివరాలు తెలుసుకొని ప్లాటు బుకింగ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ సార్. 2 తెలుగు రాష్ట్రాల మధ్య అనుసంధానం కోసం కేంద్రం జాతీయ రహదారి నిర్మాణం చేపడుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఖమ్మం విజయవాడ మధ్య గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వేను నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టు కోసం ఇప్పటికే భూసేకరణ కూడా పూర్తి కాగా ప్రస్తుతం జంగిల్ క్లియరెన్స్ పనులు ప్రారంభించారు. ఖమ్మం జిల్లాలోని వెంకటాయపాలెం నుంచి ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా జక్కంపూడి వరకు 6 లైన్ల గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే నిర్మాణం జరగనుంది. ఇది పూర్తయితే విజయవాడ ఖమ్మం మధ్య దూరం 30 నుంచి 40 కిలోమీటర్లు తగ్గుతుందని అంచనా. ఏ ప్రాంతమైనా అభివృద్ధి చెందాలంటే మౌలిక సదుపాయాలు ఎంతో ముఖ్యం. ఇతర ప్రాంతాలతో అనుసంధానానికి కూడా అంతే ప్రాధాన్యత ఉంటుంది. ఈ క్రమంలోనే ప్రభుత్వాలు మౌలిక సదుపాయాల అభివృద్ధికి పెద్దపీట వేస్తూ ఉంటాయి. ఈ క్రమంలోనే 2 రాష్ట్రాలను కలుపుతూ కేంద్రం జాతీయ రహదారి నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. తెలంగాణలోని వరంగల్ నుంచి ఖమ్మం మీదుగా విజయవాడ వరకు ఈ నాగపూర్ హైవేను జాతీయ రహదారుల సంస్థ నిర్మిస్తోంది. ఈ రహదారి నిర్మాణ పనులను మెగా సంస్థ, డిఆర్బి సంస్థ చేపడుతున్నాయి. 2 ప్యాకేజీలను మెగా సంస్థ, మరో ప్యాకేజీని డిఆర్బి సంస్థ దక్కించుకున్నాయి. ఇక ఈ ప్రాజెక్టు కోసం ఇప్పటికే భూసేకరణ పూర్తయింది. ప్రస్తుతం జంగిల్ క్లియరెన్స్ పనులను ప్రారంభించారు. వరంగల్ నుంచి ఖమ్మాన్ని కలుపుతూ విజయవాడ వరకు రహదారి నిర్మాణం జరగనుంది. అలాగే 16వ నెంబర్ జాతీయ రహదారితో అనుసంధానం చేస్తారు. ఇక ప్రాజెక్టులో భాగంగా ఖమ్మం జిల్లాలోని వెంకటాయపాలెం నుంచి ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా జక్కంపూడి వరకు గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే నిర్మిస్తారు. 6 వరుసలుగా 90 కిలోమీటర్ల మేర ఈ గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే నిర్మించనున్నారు. ఈ గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే అందుబాటులోకి వస్తే ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాల నుంచి విజయవాడకు వెళ్లడం ఈజీ అవుతుంది. మరోవైపు ఖమ్మం విజయవాడ గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే పనులకు 4,600 కోట్లు అంచనా వ్యయంగా నిర్ణయించారు. ఈ పనులను మెగా సంస్థ చేపడుతోంది. 90 కిలోమీటర్ల ఉండే ఈ గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే ఖమ్మం నుంచి బోనకల్లు, మధిర, ఎర్రుపాలెం, ఏపీలోని చెరువు మాధవరం, జి కొండూరు మీదుగా రాయనపాడుకు చేరుకుంటుంది. అలాగే జక్కంపూడి సమీపంలో విజయవాడ బైపాస్కు అనుసంధానం చేస్తారు. ఈ ఎక్స్ప్రెస్ వే అందుబాటులోకి వస్తే విజయవాడ ఖమ్మం మధ్య దూరం 30 నుంచి 40 కిలోమీటర్లు తగ్గుతుందని అంచనా. ఇక ఎన్టీఆర్ జిల్లాలో సుమారుగా 26 కిలోమీటర్ల మేర ఎక్స్ప్రెస్ వే నిర్మాణం జరగనుంది. రహదారి నిర్మాణం కోసం ఎన్టీఆర్